లేకపోతే మ్యూజిక్ కానివ్వండి. నిన్న కూడా ఇదే విషయం చెప్పాను. ఇక్కడ ఉండే తల్లిదండ్రులు నిజంగానే అభినందనీయులు. ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి పనులన్నిటితో పాటు పిల్లల్ని కూడా ఈ కళలలో ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నందుకు వాళ్ళు నిజంగానే అభినందనీయులు. గ్రేట్ జాబ్ పేరెంట్స్. yes to all the parents. గట్టిగా చప్పట్లు. రవి ఆగు, ఇందాక నన్ను ఛాలెంజ్ చేసావు, నేను ఒక జతి చేశాను కదా, ఇప్పుడు నీకు కూడా ఒక ఛాలెంజ్. నాకు జతలు రావు, వచ్చిందల్లా ఇగో మాస్ ఊర మాస్ మేమంతా. మాకు అట్లాంటి డాన్స్ నువ్వు మాత్రమే కాదు, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తున్నారా? ఆ ఛాలెంజ్ ఏది అనేది నేను తర్వాత చెప్తాను. నా మీద మా సియాటిల్ వాసులు ఛాలెంజ్ ఓకే డన్. అది యాక్సెప్ట్ చేసేసారు ఆల్రెడీ. పైగా ఫస్ట్ యాక్సెప్ట్ చేసేది ఎవరు అనుకుంటున్నావు? మా స్టార్ మహిళలు. స్టార్ పురుషులు కొంచెం ఆలోచిస్తారు, అమ్మో ఏమడుగుతుందో ఏమిటో అని. అందుకే అంట నేను ఆడవాళ్ళు మీకు జోహార్లు. అందుకే ఎస్, అదే నీకు బెటర్. ఎందుకంటే కల్చరల్ చైర్ కూడా ఆడలేడీసే అక్కడ. అవునండి, ఇక్కడ ప్రెసిడెంట్ కూడా మా వంశీరెడ్డి గారు కూడా ఇంట్లో ఆడలేడీస్ మాట వినే అన్ని చేస్తారంట. అంతేగా కదా, మా ఇంట్లో కూడా ఉన్నారు కదా రాజీవ్ కనకాల గారు. లేదండి, ఆయన కూడా మీ మాటనే వింటారని తెలిసింది. లేదు రవి, ఇప్పుడు నీకు ఛాలెంజ్ ఏంటంటే నేను చెప్పినటువంటి ఇంగ్లీష్ డైలాగ్ ని తెలుగులోను, తెలుగు డైలాగ్ ని ఇంగ్లీష్ లోను నువ్వు చెప్పాల్సి ఉంటుంది. ముందుగా ఇంగ్లీష్ డైలాగ్ విను. డోంట్ ఫైర్ ద ఫైర్, ఇఫ్ యూ ఫైర్ ద ఫైర్ ద ఫైర్ విల్ ఫైర్ యూ. చెప్పు, తెలుగులో చెప్పు. ఇక్కడ చేతులు ఎత్తిన వాళ్ళు కూడా చెప్పండి. డోంట్ ఫైర్ ద ఫైర్, ఇఫ్ యూ ఫైర్ ద ఫైర్ ద ఫైర్ విల్ ఫైర్ యూ. డోంట్ ఫైర్ ది ఫైర్ ఇంగ్లీష్ లో, తెలుగులో చెప్పు. ఫస్ట్ అర్థం చేసుకోవాలండి తెలుగులో చెప్పడానికి. నాకు మంట పెట్టకు, నేను మంటను కాదు, నేను ఆవిరిని. నేను ఆవిరిని కాదు. ఆవిరి ఎక్కడుంది అయ్యా అందులో? ఏదో వచ్చిందండి, మంట అంటే ఆవిరి వచ్చింది. నీకు మంట పెట్టడం ఏంటి? నువ్వే కదా వేరే వాళ్ళకి మంట పెడుతూ ఉంటావు. ఓకే, సో నెక్స్ట్ డైలాగ్ ఇప్పుడు ఏంటంటే, హలో నా ఛాన్స్ కూడా వస్తుంది. ఆగు ఆగు ఒక్క నిమిషం. సెకండ్ డైలాగ్ ఇది నేను తెలుగులో చెప్తాను, ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పాలి. అతిగా ఆశపడ్డ ఆడది, అతిగా ఆవేశపడ్డ మగాడు సుఖపడ్డట్టు చరిత్రలోనే లేదు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లేడీస్, నో ఎక్స్పెక్టేషన్స్ మగాడు విల్ నెవర్ గో ఫార్వర్డ్ ఇన్ లైఫ్. నో ఎక్స్పెక్టేషన్ మగాడా ఎక్కడుందయ్యా? అక్కడ పెట్టుకోవద్దండి, అదే చెప్తున్నాను ఇంగ్లీష్ లో కూడా పెట్టుకోవద్దు అని. సరే ఇవన్నీ కాదు, నేను ఒక పాట పాడతా, తెలుగు పాట పాడతా, దాన్ని ఇంగ్లీష్ లో పాడండి. చెప్పు చెప్పు. యాక్సెప్టెడా? యాక్సెప్టెడ్. ఓకే, ఆ తెలుగు పాట ఏంటంటే, నాటు 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 నాటు. నాటు ఇస్ సోయింగ్. సోయింగ్ 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 సోయింగ్. సోయింగ్ ఎందుకు అవుతుంది? సోయింగ్ అదే మనం ఐఎమ్ పుట్టింగ్ నో. నాటుడా? నాటుడు. సరే, సుమా గారు ఇస్ గ్రేట్, ఒప్పేసుకున్నాం. థాంక్యూ సో మచ్ రవి. ఇంకా నెక్స్ట్ మనకి అంటే టీటీడీ గురించి మాట్లాడితే, టీటీడీ కాదు టీటీఏ. సారీ, అంటే అది కూడా దేవస్థానమే కదా. ఓకే, నాకు కూడా టీటీఏ అంటే దేవస్థానం. బాగా కలిపావు నాయనా. సో ఇప్పుడు మనకి ఈ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడితే, టీటీఏ వాళ్ళు డిసెంబర్లో కూడా ఒక 15 రోజుల పాటు తెలంగాణలోనే ఉండి ఇక్కడ ఉండేటువంటి చాలా మెంబర్స్ అక్కడ సర్వీస్ కార్యక్రమాలు చాలా చేపట్టారు అన్నదానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఎందుకంటే వాళ్ళని నేను అప్పుడు కలిశాను కాబట్టి. లాస్ట్ ఇయర్ చాలా వరకు మన తెలంగాణ స్టేట్స్ లో చాలా స్టేట్స్కి వెళ్ళేసి అక్కడ చాలా సేవా కార్యక్రమాలు చేశారు. కాబట్టి అవన్నీ గుర్తు చేసుకుంటూ ఒక ఆ ఏవి రూపంలో ఇంకో పాట, ఆ పాటకి అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఇప్పుడు రామ్ గోపాల్ రెడ్డి గారు కంపోజ్ చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్ కన్నా ముందు లెట్స్ హ్యావ్ ద ఏవి ఆన్ టీటీఏ సేవా డేస్ ప్లీజ్. కెన్ వి హ్యావ్ ది ఏవి ప్లీజ్? సేవా డేస్, ఏవి అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ కంబైన్.